కదా. మోడీని దేశ పరిస్థితుల మీద విమర్శించినా తప్పేం లేదు. ఆర్థిక పరిస్థితిలో నేషనల్ ఇష్యూస్ ఇప్పుడు నార్వేలో విమర్శించడాన్ని నేను అబ్సల్యూట్లీ తప్పుపడతాను. ఇప్పుడు ఈ విషయంలో విమర్శించే హక్కు ప్రతిపక్షానికి ఉంది. ఆయన చేస్తే తప్పులు చేస్తే డెఫినెట్గా చెప్పాలి, పలానా తప్పులు చేశాడు, డిమానిటేషన్ తప్పు, జిఎస్టీ తప్పు, లేకపోతే ఇంకా వేరే తప్పు అన్న విషయాలు చెప్పాల్సిందే. చెప్పకపోతే ప్రతిపక్షం ఉండాల్సిందే. అయితే ఒకటి, ఇప్పుడు ఆర్థిక సునామీ రాబోతుంది, ఆర్థిక మాంద్యం రాబోతుంది అని రాహుల్ గాంధీ ఏదైతే అన్నారో నేనైతే దాంతో ఏకీభవించను. ఓన్లీ ఆర్థిక పరిస్థితిని డాలర్తో రూపాయి మారక విలువ ఒక్కటే నిర్దేశించే జాలదు. ఎందుకంటే చైనా ఉంది, చైనా కరెన్సీ ఇన్ యువాన్. చైనా కరెన్సీ తనను తాను, వాళ్ళు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ కాబట్టి వాళ్ళు తమంతట తాము తమ కరెన్సీ తగ్గించుకున్నారు. భారతదేశంలో ఇప్పుడు మొన్నటి వరకు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది డాలర్తో రూపాయి మారక విలువ తగ్గడం వల్ల. కానీ మన దారిద్ర ఈ యూపీఏ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ కానివ్వండి, ఎన్డీఏ ఫస్ట్ టర్మ్ కానీ సెకండ్ టర్మ్ కానివ్వండి, థర్డ్ టర్మ్ కానివ్వండి, దారిద్ర రేఖ దిగువ నుంచి దాదాపు 25 కోట్ల నుంచి 30 కోట్ల మంది ప్రజల్ని మనం బయటికి నెట్టివేయగలిగాం. సక్సెసివ్ గవర్నమెంట్స్, అది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్స్ అచీవ్ అనుకోండి, అంతకుముందు ఉన్న వాజ్పేయి గవర్నమెంట్ అచీవ్స్ అనుకోండి, ఎస్పెషల్లీ 2004 నుంచి ఇప్పుడు 24 వరకు దారిద్ర రేఖ దిగువ నుంచి చాలా మంది కూడా బయటికి నెట్టివేయబడ్డారు. బయటికి నెట్టివేయబడ్డారంటే మంచిగా ప్రజల ఇన్కమ్ పెరిగింది, కనబడుతుంది తలసరి ఆదాయం. ఇవాళ హైదరాబాద్లో మీకు, తెలంగాణలో హైదరాబాద్లో ల్యాండ్ వాల్యూ ఏ విధంగా పెరిగిందో చూసాం. రైతుల ఆత్మహత్యలు ఉందా? లేదు కదా. అది ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం అనుకోండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకోండి, కేంద్ర ప్రభుత్వం అందరి సక్సెస్ఫుల్ ఎఫర్ట్ అనుకోవాలి కదా. ఇవాళ హైదరాబాద్లో డ్రైవర్ పని చేయాలన్నా 23-24 వేలకు మించి తక్కువ జీతం ఇంక రావట్లేదు. ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. సో ప్రపంచంలో ఆర్థిక సునామీ లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది? 2007 to 2009 మధ్యలో వచ్చింది ఆర్థిక మాంద్యం. కానీ ఒకటి, మన ఆర్థిక మాంద్యం అంటే ఏంటి, మన ఈ డెఫినేషన్, తిండి లేని పరిస్థితి వస్తుందా భారతదేశీయులకు? మనం స్వయం సమృద్ధిని సాధించాం. తెలంగాణలోనే వరి 7 times ఎక్కువ పండుతుంది. ఆహార ధాన్యాల కొదువ ఉందా? వరి గోధుమలు తినలేని పరిస్థితిలో ఉన్నామా? ఆర్థిక మాంద్యం అంటే ఏంటి? ప్రజల చేతిలో డబ్బులు లేవా? సంపన్నులు ఎక్కువ మంది లేరా? మన ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ ఎక్కువ లేదా? మన జిఎస్టీ కలెక్షన్స్ పెరగట్లేదా? సో అంత పెద్ద గతంలో ఏమంటారు, బంగారం తాకట్టు పెట్టే పరిస్థితి లాంటి పరిస్థితి లేదు. సో ఆర్థిక మాంద్యం రావాలని రాహుల్ గాంధీ కోరుకుంటారేమో, విమర్శించవచ్చు ఆయన మోడీ చేస్తున్న విధానాన్ని. రావద్దని పౌరుడిగా నేను అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ప్రధానమంత్రి చెప్పింది ఎకనామిక్ డిసిప్లిన్ పాటించమని చెప్పారు. బంగారం కొనొద్దు, విదేశీ యాత్రలు చేయొద్దు అని చెప్పారు. ఎస్, ఆయన ఈ మాటను ఫిబ్రవరి 28 తర్వాత, వారం 10 రోజుల తర్వాత చెప్పుంటే బాగుండేది, 15 రోజుల తర్వాత. కానీ రాజకీయ పార్టీలకేంది, ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది. 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి బెంగాల్లో, లేకపోతే అస్సాంలో వాళ్ళు గెలిచిన చోట, పుదుచ్చేరిలో 3 చోట్ల గెలిచారు కదా, ఎఫెక్ట్ పడుతుందేమో అని చెప్పలేదు. సో ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయం. అది చెప్పుంటే బాగుండేదని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఇదేదో 2 నెలల ముందే ఫ్యూయల్ కన్జంప్షన్ విషయంలో కానీ, ఇంధన పొదుపు ఇవన్నీ చెప్తే బాగుండేది. కానీ ఎన్నికలు కాబట్టి చెప్పలేదు. సో అటువంటి పరిస్థితి రావద్దనే మనం కోరుకుందాం. మాట్లాడదాం. మనతో పాటు పాపారావు గారు ఉన్నారు, అదేవిధంగా రియాజ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రంథాలయ సంస్థ చైర్మన్.